స్త్రీ అంటే ప్రేమను అందించడంలో అమ్మ, అందంలో ఒక దేవత, తెలివితేటల్లో ఒక మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, దేశించడం మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఒక నమ్మకం, దండించడంలో ఒక ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నా ఎవరికీ అర్థం కాని ఒక పొడుపు కథ స్త్రీ అంటే, కాదంటారా? ఆడపిల్ల అంటే భార్యను భర్తగా అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి, కూతురుగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఇన్ని విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడపిల్లకు కూడా ఒక మనసు ఉంటుంది మిత్రమా. కానీ తనను మాత్రం ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక మాట చెప్పనా మిత్రమా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు అసలు విలువనేదే ఉండదు. ఇటు కట్టుకున్న భర్త దగ్గర విలువ ఉండదు, అటు కడుపును పుట్టిన వాళ్ళ దగ్గర విలువ ఉండదు. ఏదో పని మనిషి అనుకుంటారో ఏంటో తెలియదు కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేసినా ఇంట్లో పనులు కూడా అవి పెద్ద పనులేనా అంటారు. ఏంటో మిత్రమా, అవి పనులు కావా? ఆ పనికి విలువ లేదా? మీరే ఆలోచించు. ఈ రోజుల్లో అసలు ఆడపిల్లలకు అసలు భద్రతే లేకుండా పోయింది. పాలు తాగే పసిపిల్లల నుంచి మంచం మీద ఉండే ముసలివారి వరకు భద్రత లేకుండా పోయింది. వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకు మాత్రం ఉండదా? ఆ కాలంలో ఆడపిల్ల పుడితే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని భయపడిపోయేవారు. కానీ ఈ కాలంలో ఆడపిల్లలు పుడితే వాళ్ళని భద్రంగా పెంచగలమా అని భయపడుతున్నారు. స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు వాళ్ళకేం కాకుండా భద్రంగా ఇంటికి రావాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నారు. ఆడపిల్లలు కన్నందుకు వాళ్లకు కడుపు కోతను మిగిల్చకండి మిత్రమా. వారికి చాలా ఆశలు ఆశయాలు ఉంటాయి, ఏదో ఒకటి సాధించాలని కోరికలు కూడా ఉంటాయి. వీలైనంత వరకు ఆడవాళ్ళని గౌరవిద్దాం. ఏమంటారు మిత్రమా? కాస్త ఆలోచించండి.